నిన్న సాయంత్రం సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లోని ఒక కార్గో షిప్ మీద 4 డ్రోన్స్ తో దాడి అయితే చేసింది. ట్రంప్ ఫూలిష్ వైలేషన్ అంటూ తిరిగి దాడి అయితే చేశారు. అండ్ ఈ రోజు బిట్ కాయిన్ లో బిగ్ ఆప్షన్ యొక్క ఎక్స్పైరీ అయితే ఉంది. దీనివల్ల బిట్ కాయిన్ లో ఒడిదుడుకులు అయితే రావచ్చు. బేసిన్ అగైన్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. అండ్ 2025 అక్టోబర్ టైంలో ఇథేరియం యొక్క వేలు సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది క్రాష్ అవుతుందని అనేసి ప్రెడిక్ట్ అయితే చేశాడు. ఇప్పుడు అదే పర్సన్ ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాడు. ఇలా లాస్ట్ 24 అవర్స్ లో క్రిప్టో మార్కెట్ ఏదైతే న్యూస్ అనేది వచ్చాయో వాటన్నిటిని ఈ వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అండ్ క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 30కి స్వాగతం. ఈ వీడియోని రికార్డ్ చేసిన సమయం వచ్చేసి 4 hours 25 minutes అయితే అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూసెస్ అయితే ఇవి. ఫైనల్లీ ఈ క్రిప్టో న్యూస్ ఎపిసోడ్స్ లో 13th వీడియో అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము సక్సెస్ఫుల్ గా. బట్ ఈ జర్నీలో 2 times నేను కన్సిస్టెన్స్ గా వీడియోస్ అయితే తీసుకొని రాలేకపోయాను వేరే రీజన్స్ వల్ల. అండ్ దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ దాంతో పాటు ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లో కనుక జాయిన్ అయిపోతే సో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. రేపు వచ్చేసి మనం వాయిస్ చాట్ లో ఒక 1 hour పాటు మనం లైవ్ వాయిస్ చాట్ అయితే చేస్తాను. సో ఎవరైనా కనుక మాట్లాడాలనుకున్నట్లయితే దానికైతే వచ్చేయండి. అండ్ ప్రెసెంట్ బిట్ కాయిన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే $60,300 దగ్గర అయితే ట్రేడ్ అనేది అయితే అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి $4,090 ఈ రేంజ్ లో అయితే ట్రేడ్ అనేది అయితే అవుతుంది. అండ్ లాస్ట్ 24 hours లో మార్కెట్ లో వచ్చిన లిక్విడిటీస్ కనుక చూసుకున్నట్లయితే $216 million కి అయితే చేరుకుంది. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది లిక్విడిటీస్ వచ్చేసి మనకి షార్ట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఏవిఏ అనే టోకెన్ సో ఆల్మోస్ట్ నేను వచ్చేసి $85 లో ఉన్నప్పుడు అయితే మెన్షన్ చేశాను. రైట్ నౌ చూసుకున్నట్లయితే $96 అయితే ఉంది. సో మోస్ట్లీ మనకి ఏంటంటే ఇలాంటి ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయో వీటిలో అయితే మంచి రిటర్న్స్ అయితే డెలివరీ అయితే చేస్తున్నాయి. ఇన్ కేసు ఎవరైనా కనుక ట్రై చేయాలనుకున్నట్లయితే డెఫినెట్లీ వీటిని కూడా ట్రై అయితే చేయొచ్చు. ఇంకా న్యూస్ లోకి వెళ్ళినట్లయితే June 14th పీస్ డీల్ మీద అయితే సిగ్నేచర్ అయితే అయ్యింది. అండ్ June 17th వార్సిలియస్ లోకి వీళ్ళు వెళ్ళి కన్ఫర్మ్ కూడా అయితే చేసుకున్నారు. ఇద్దరు సెలబ్రేట్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. కానీ June 26th సాయంత్రం అంటే నిన్న సాయంత్రం ఇరాన్ IRGC వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లో వెళ్తున్న ఒక లార్జ్ షిప్ కార్గో షిప్ మీద 4 డ్రోన్ అటాక్స్ అయితే వీళ్ళైతే చేయడం అయితే చేశారు. సో ఫస్ట్ డ్రోన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఆ కార్గో షిప్ యొక్క అప్పర్ సైడ్ అయితే ఉంటుందో అక్కడైతే హిట్ అయ్యి అక్కడైతే డ్యామేజ్ అయితే అవడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ 3 ships ఏదైతే ఉంటాయో అవి USA ఫోర్స్ వాళ్ళైతే వాటిని షూట్ డౌన్ అయితే చేయడం అయితే జరిగింది. ఫైనల్ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇరాన్ ఫూలిష్ వైలెన్స్ అనేది అయితే చేస్తుంది. సీజ్ ఫైర్ మీద కూడా సిగ్నేచర్ అనేది చేసిన తర్వాత కూడా ఏదైతే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ మీద షిప్స్ అనేవి పోతున్నాయి వాటి మీద అయితే అటాక్ అనేది చేసింది. అండ్ కంప్లీట్ గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ లో ఇదైతే ట్రై చేస్తుంది. అండ్ ఖచ్చితంగా దీనికి కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అనే థింగ్ అయితే వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అండ్ దీని తర్వాత USA వాళ్ళు కూడా రిటాలియేట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ USA సెంట్రల్ కమాండ్స్ వాళ్ళు ఏంటంటే ఇరాన్ మీద కూడా ఏంటంటే డ్రోన్స్ దాడి అయితే చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత ఇరాన్ వాళ్ళు కౌంటర్ అనేది అయితే చేశారు. సో IRGC వాళ్ళు ఏమంటున్నారంటే సో US లోని ఏదైతే మిలిటరీ టార్గెట్స్ అనేది ఉంటాయో వాటిని మేము కౌంటర్ అటాక్ అనేది అయితే చేస్తామని అనేసి వీళ్ళు అఫీషియల్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా లాస్ట్ 24 hours లో ఇరాన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి అండ్ వీళ్ళు వచ్చేసి వీళ్ళ మీద దాడి చేసి సో ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నారంటే మేము కాదు ముందు దాడి చేసింది వాళ్ళు దాడి చేశారు దానికి మేము రిటాలియేట్ అనేది చేస్తామని అనేసి వాళ్ళు అంటుంటే సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే మేము కాదు ముందు దాడి చేసింది వాళ్ళు దాడి చేశారు దానికి మేము రిటాలియేట్ అనేది అయితే చేసినామని అనేసి ఈ విధంగా అయితే నడుస్తూ ఉంది. సో దీనికి మార్కెట్ ఏమైనా రియాక్ట్ అయ్యిందే అని అంటే ఎలాంటి రియాక్షన్ అయితే మార్కెట్ లో అయితే లేదు. అండ్ జస్ట్ బిట్ కాయిన్ లో కొంచెం డ్రాప్ అయితే కనిపించింది. అండ్ ఇది మనకి 1 day క్యాండిల్ అయితే అసలు కనిపించదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ మనకి ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ యొక్క కాంటెస్ట్. సో ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ వాషింగ్టన్ లో అయితే జరిగింది. సో లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటంటే ఫ్రేమ్ వర్క్ డీల్ మీద అయితే సిగ్నేచర్ అనేది అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. ఏదైతే మనకి పీస్ డీల్ అనేది ఉందో దీని గురించి సో ఒక గుడ్ న్యూస్ అనేది అయితే వచ్చింది. అండ్ దాంతో పాటు బ్యాడ్ న్యూస్ కూడా మనకి సేమ్ డీల్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి బిట్ కాయిన్ ఆప్షన్స్ యొక్క ఎక్స్పైరీ అనేది ఈ రోజు అయితే ఉంది. సో $10.5 billion ఈ యొక్క మంత్ లో అయితే ఎక్స్పైరీ అయితే అవబోతుంది. అసలు ఆప్షన్స్ యొక్క ఎక్స్పైరీ అంటే ఏంటి అంటే సో ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ కాంట్రాక్ట్స్ యొక్క ఎక్స్పైరీ అనేది అయితే ఉంటుందన్నమాట. అంటే ఆ టైం లోపల ఎవరైతే ట్రేడర్స్ అనే వాళ్ళు ఉంటారో సో వాటి మీద ట్రేడింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పొజిషన్స్ అయితే క్లోజ్ అనేది అయితే చేసుకుంటారు. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ గా ఏదైతే ప్రైజెస్ అనేది ఉంటాయో ఆ ప్రైజెస్ అనేది అయితే మూవ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి థింగ్ మనకి ఈ రోజు అయితే జరగవచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి బేస్ బ్లాక్ చైన్ అగైన్ మనకి డౌన్ అవడం అయితే జరిగింది. సో June 25th మనకి 2 గంటల సేపు అయితే మనకి డౌన్ అయిందని అనేసి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ అనేది చేసాం. అండ్ నిన్న కూడా మళ్ళీ ఏంటంటే 38 minutes పాటు ఇది షట్ డౌన్ అవడం అయితే జరిగింది. సో ఇష్యూ ఏంటంటే సేమ్ ఇష్యూ అనమాట, ఏదైతే మనకి చైన్ అనేది బ్లాక్ అవడం అండ్ సో ఇది స్టాప్ అయిపోవడం అండ్ దాని వెంబటనే వాళ్ళు ఈ టీం వాళ్ళైతే ఫైండ్ అవుట్ చేసుకొని అండ్ రీస్టార్ట్ అయితే అగైన్ అయితే వీళ్ళైతే చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు అగైన్ మనకి యాజ్ యూజువల్ అయితే రన్ అయితే అవుతుంది. అయితే బేస్ బ్లాక్ చైన్ మీద మనకి JP Morgan కి సంబంధించిన JPM టోకెన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు కాయిన్ బేస్ కి సంబంధించిన AI ఏజెన్సీ యొక్క పేమెంట్స్, స్టాక్స్ అవన్నీ కూడా ఏంటంటే బేస్ మీద రన్ చేయడానికి అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ దాంతో పాటు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కి సంబంధించిన ఏదైతే మనకి మనీ అనేది ఉంటుందో సో వీటిని కూడా ఏంటంటే బేస్ బ్లాక్ చైన్ మీద తీసుకొని రావాలనే థింగ్లో అయితే చూస్తున్నారు. అంటే బేస్ యొక్క యూస్ కేస్ అనేది చాలా బెటర్ గానే పెరుగుతుంది. బట్ ఇలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది అయితే పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఇది మార్కెట్ లో చాలా మంది బేర్ కేస్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ కారణం అయితే అవుతుంది. సో 2025 అక్టోబర్ టైంలో ఒక అనానమస్ ఇథేరియం వేల్ పర్సన్, అంటే ఇతని ఐడెంటిటీ అనేది తెలీదు. సో ఇతను ఏంటంటే ఇథేరియం అనేది క్రాష్ అవుతుందని అనేసి షార్ట్ పొజిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఆ టైంలో చాలా మంది అందరూ ఏంటంటే బుల్లిష్ గా ఉన్నప్పుడు ఇతను ఏంటంటే ఆపోజిట్ గా అయితే తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఈయన చెప్పిందే జరిగింది అనమాట. ఆల్మోస్ట్ మనకి 8 months అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు అగైన్ ఏం చేసినాడంటే ఇథేరియం ఒక ప్రైస్ వచ్చేసి $1,565 దగ్గర ఇతను ఏంటంటే $19.7 million తో 20x లివరేజ్ తీసుకొని షార్ట్ పొజిషన్ అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇతను ఏం బిలీవ్ చేస్తున్నాడంటే ఇంకా ఇథేరియం అనేది అయితే ఫాలో అవుతుంది అనే థింగ్ లో అయితే ఈయన బిలీవ్ అయితే చేస్తున్నాడు. బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఇతను 20x లెవరేజ్ మీద $19.7 million తో ట్రేడ్ అనేది చేస్తున్నారు. జస్ట్ ఒక 5% ఫాల్ అనేది, అంటే ఇతను పెట్టిన దాంట్లో కనుక కరెక్ట్ అయింది అనుకోండి, ఈయనకి ఆల్మోస్ట్ $39 million అనేది ప్రాఫిట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అదే 5% కనుక ఇతను పెట్టిన దానికి ఆపోజిట్ కనుక రియాక్ట్ అయితే మాత్రం ఇథేరియం, సో ఇతను మొత్తం లిక్విడేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇతను పెట్టిన ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అవుతుందో రాంగ్ అవుతుందో అనేది మనం కమింగ్ డేస్ లో అయితే మనం క్లియర్ గా అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ప్రెడిక్షన్ మార్కెట్ లో ఒక బూమ్, ఇది నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో డ్రాఫ్ట్ కింగ్ అని అనేసి అమెరికాలోనే మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్ అనమాట. ఇది 5 billion కంపెనీ అనమాట ఇది. సో June 26 అంటే నిన్న వీళ్ళు సో ఒక ప్రెడిక్షన్ మార్కెట్ ఎక్స్చేంజ్ ని DKEX ని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేసిండ్రు. సో దీంట్లో స్టాట్స్ కనుక చూసుకున్నట్లయితే కస్టమర్ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్స్ వచ్చేసి $3.4 billion కి అయితే ఇది ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ టోటల్ వాల్యూమ్స్ కనుక చూసుకున్నట్లయితే సో $11.3 billion అనేది సేమ్ వీక్ లో అయితే వీళ్ళైతే డెవలప్ అనేది చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు వీళ్ళకి ఆల్రెడీ ఇంటిగ్రేట్ గా ఏంటంటే డ్రాఫ్ట్ కింగ్ స్పోర్ట్స్ అండ్ క్యాసినో యాప్స్ ఏదైతే ఉంటాయో అవి 20 million plus యూజర్స్ అనే వాళ్ళైతే వీళ్ళకి ఆల్రెడీ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళకి ఆల్రెడీ CFTC నుంచి కూడా లైసెన్స్ అనేది కూడా వచ్చింది. ఈ డ్రాఫ్ట్ కింగ్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో వరల్డ్ కప్ ఏదైతే మనకి జరుగుతుందో సో జూలై మంత్ లో FIFA అనేసి వరల్డ్ కప్ 2026 ప్రిడిక్షన్ అయితే ఉంది. సో దీన్ని గట్టిగా మార్కెటింగ్ బూస్ట్ అనేది చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు అనే థింగ్ లో ఈ యొక్క న్యూస్ లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ మనకి July 1st 2026 అంటే జస్ట్ మనకి 4 days మాత్రమే ఉంది. సో యూరోపియన్ లోని ఏదైతే MICA క్రిప్టో రెగ్యులేటరీ లైసెన్స్ అనేది ఉందో ఇది అందరికి మ్యాండేటరీ అని అనేసి అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. అండ్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 83% ఏదైతే క్రిప్టో కంపెనీస్ అనేది ఉన్నాయో యూరోపియన్ లో సో వాళ్ళ ఎవ్వరు కూడా ఏంటంటే MICA కంప్లైంట్స్ అనేది అయితే ఇంకా తీసుకొని లేదనమాట. జస్ట్ ఓన్లీ ఏంటంటే 17% కంపెనీస్ మాత్రమే దీంట్లో పాస్ అయ్యి ఆ లైసెన్స్ అనేది అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ స్పెయిన్ కి సంబంధించిన సెక్యూరిటీ రెగ్యులేటరీ వాళ్ళు June 26 క్లియర్ గా వార్నింగ్ అయితే చేస్తున్నారు. సో July 1st లోపల మీరు కనుక ఈ యొక్క డెడ్ లైన్ కనుక తీసుకోలేకపోతే మాత్రం సో దీన్ని ఎక్స్టెండ్ చేసే దానికైతే కుదరదు అని అయితే చెప్తున్నారు. అండ్ ఏదైతే నాన్ కంప్లైన్స్ ఎక్స్చేంజెస్ అనేది ఉంటాయో అలాంటి అన్ని కూడా ఏంటంటే ఈ యూరోపియన్ కంట్రీస్ లలో ఆపరేట్ చేయడానికి అయితే కుదరదు అని కూడా చెప్తున్నారు. అండ్ డైరెక్ట్ బ్యాన్ ఆర్ రిస్ట్రిక్షన్ అనేది పాసిబుల్ అనేది ఉంటుంది అలాంటి ప్లాట్ఫామ్స్ మీద అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి 17th USA డెమోక్రాటిక్ సెనేటర్స్ CFTC ఫెడరల్ ఫండ్స్ ని యూజ్ చేసే స్టేట్స్ మీద ప్రొటెక్షన్ మార్కెట్ యొక్క కేసెస్ వెయ్యడాన్ని బ్లాక్ చేయమని అనేసి డిమాండ్ అయితే చేస్తుంది. సో ప్రొటెక్షన్ మార్కెట్ యొక్క ఇండస్ట్రీకి ఇది ఒక మ్యాసివ్ పాజిటివ్ మూవ్మెంట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి అగైన్ ట్రంప్ నుంచి అయితే వచ్చింది. సో
ట్రంప్ తన సోషల్ మీడియా అయితే పోస్ట్ అనేది చేసినాడు. సో యుఎస్ లోని ఏదైతే టెక్ కంపెనీస్ అనేది ఉంటాయో ఈ కంపెనీస్ మీద డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ కనుక ఏదైనా కంట్రీస్ కనుక వేస్తే ఆ కంట్రీస్ మీద 100% టారిఫ్ అనేది అయితే వేస్తామని అనేసి వార్నింగ్ అయితే చేస్తున్నాడు. సో ఇందులో భాగంగా కనుక ఏ కంట్రీస్ ఉన్నాయి కనుక చూసుకున్నట్లయితే యూరోపియన్ కి సంబంధించిన కంట్రీస్ అండ్ ఫ్రాన్స్ అండ్ మన ఇండియా కూడా దీంట్లో అయితే టార్గెట్ అయితే అవుతుంది. అండ్ అగైన్ ట్రంప్ నుంచి 18 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ట్రంప్ అకౌంట్స్ అని అనేసి ఈయన ఒకటైతే తీసుకుని అయితే వస్తున్నారు. సో ఇదేంటంటే July 4th నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి. అండ్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే $1,000 ఇనిషియల్ కాంట్రిబ్యూషన్ అనేది ఫ్రీగా అయితే ఉంటుంది. అండ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఉండేదానికి ఉంటుందని అనేసి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఆస్ట్రేలియాకి సంబంధించిన ASIC క్రిప్టో కంపెనీస్ ఏదైతే ఉంటాయో అలాంటి కంపెనీస్ కి లైసెన్స్ యొక్క పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా వీళ్ళు ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. సో 2026 సెప్టెంబర్ 30 వరకు అయితే వీళ్ళు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. 30 అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ రిసీవ్ అయితే అయ్యి ఉన్నాయి. అయితే యూరోపియన్ కి సంబంధించిన ఏదైతే MICA ఉందో దానికంటే కూడా బెటర్ అప్రోచ్మెంట్ అయితే ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సింగపూర్ లోని MAS అలర్ట్ లిస్ట్ లోకి హైపర్ లిక్విడ్ ఒక నేమ్ అనేది అయితే వచ్చింది. వన్స్ ఈ యొక్క నేమ్ అనేది వచ్చిన తర్వాత క్రిప్టో స్లాట్ అనాలిసిస్ట్ ఇలా అయితే చెప్తున్నాడు, కేవైసీ లేకుండా ఆపరేట్ చేస్తున్న డెఫీ ప్రోటోకాల్ కి సంబంధించిన ఏదైతే ఫ్యూచర్ రెగ్యులేటరీ రిస్క్ అనేది ఉంటుందో అది ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయనే థింగ్ లో వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఫైనల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేవైసీ అనేది తీసుకోకుండా ఏదైతే ప్లాట్ఫామ్స్ అనేది రన్ చేస్తారో సో అలాంటివి ఫ్యూచర్ లో రెగ్యులేటరీ యొక్క ఫేసింగ్స్ అయితే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అనే థింగ్ అయితే చెప్తున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్, బ్యాంక్స్ క్రిప్టో హోల్డ్ చేయడానికి రీసెంట్ గా రూల్స్ అనేది అయితే అలౌ చేసినా గానీ బసల్ III క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేది ఇంకా యాక్టివ్ అయితే ఉన్నాయి. అంటే 1250% రిస్క్ అనేది బిట్ కాయిన్ మీద అయితే ఉంటుంది. సో దీని వలన బ్యాంక్స్ క్రిప్టో యొక్క అడాప్షన్ ని చాలా స్లో అయితే చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదండి లాస్ట్ 24 hours లో క్రిప్టో మార్కెట్ లో వచ్చిన న్యూసెస్ అన్ని. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన అంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ కనుక జాయిన్ అయిపోతే సో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి, వాటి దూరం మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లో అయితే జాయిన్ అయితే అయిపోండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక ఇండక్షన్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో అంటే మనకి మండే రోజు అయితే వస్తుంది, అప్పుడైతే కలుద్దాం. బాయ్ అండ్ జై హింద్.